అదొక పాత తుప్పు పట్టిన ఆయిల్ ట్యాంకర్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తుంది. ఆ ట్యాంకర్పై అమెరికా కన్ను పడింది. వెంటనే నేవీని రంగంలోకి దించింది. ఇక్కడే సీన్లోకి రష్యన్ నేవీ ఎంటర్ అయింది. 2 జలాంతర్గాములను రంగంలోకి దించి ఎలా అయినా ఆ తుప్పు పట్టిన ట్యాంకర్ను అమెరికా చేతికి చిక్కకుండా చూడాలి అనుకుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఫలితంగా ఆ ఆయిల్ ట్యాంకర్ అమెరికా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఒక డొక్కు ఆయిల్ ట్యాంకర్ కోసం టాప్ కంట్రీస్ నడి సముద్రంలో ఎందుకు తలపడ్డాయి? హాలీవుడ్ రేంజ్లో ఆపరేషన్ వెనుక అసలు లక్ష్యం ఏంటి? అమెరికా నౌకలను ముంచేస్తామని పుతిన్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? టాప్ స్టోరీలో చూద్దాం. బెల్లా-1 భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. ఒక దేశం నుంచి మరో దేశానికి చమురు తరలించే ట్యాంకర్. మొదట వెనుజులా, తర్వాత ఇరాన్, ప్రస్తుతం రష్యా ఆధీనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఆ ట్యాంకరే అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ సీన్ రిపీట్ చేస్తోంది. గత 2 వారాలుగా ఇది వెనుజులా తీరంలో దీని డాక్కు అనుమతి లభించలేదు. ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనుజులా తీరంలో అమెరికా కోస్ట్ గార్డ్ అడ్డుకుంటోంది. ఆ లిస్టులో బెల్లా-1 కూడా ఉంది. డిసెంబర్ 21న కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించిన బెల్లా-1 అమెరికా చేస్తో దిశ మార్చుకొని గ్రీన్లాండ్ లేదంటే ఐస్లాండ్ తీరానికి చేరొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్ గార్డ్ దానిని సీజ్ చేసింది. రష్యా భారీ సబ్మెరైన్లతో రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యమైపోయింది. కానీ అమెరికా బెల్లా-1ను ఎందుకు సీజ్ చేసింది? బెల్లా-1 రష్యా ఆధీనంలో నడుస్తోంది. అయితే తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది షాడో ఫ్లీట్లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది. షాడో ఫ్లీట్ అనేది రష్యా, ఇరాన్, వెనుజులా వంటి ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు తమ ఆయిల్ను రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్క్. ఇందుకోసం పాత నౌకలు వినియోగించడం, నకిలీ రిజిస్ట్రేషన్లు, జీపీఎస్ ట్రాకింగ్ను ఆఫ్ చేయడం లాంటివి చేస్తారు. షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా, చైనా, భారత్, టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తోంది. 2025 నాటికి ఈ ఫ్లీట్లో 978 ట్యాంకర్లు ఉన్నట్లు ఒక లెక్క. ఇది ప్రపంచ ఆయిల్ ట్యాంకర్ సామర్థ్యంలో దాదాపు 19%. ఈ క్రమంలోనే 2024 నుంచి బెల్లా-1ను నిషేధిత జాబితాలో చేర్చింది. అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనుజులా పోర్టులు కూడా డాక్ అనుమతిని ఇవ్వలేదు. ఇప్పుడు నేరుగా ట్యాంకర్ను సీజ్ చేసి రష్యానే సవాల్ చేశారు. షాడో ఫ్లీట్ లిస్ట్లో ఉందని చెబుతున్న బెల్లా-1 ద్వారా ఆర్థిక ఆంక్షలు తప్పించుకొని ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు అనేది అమెరికా ఆరోపణ. అందుకే రష్యా దీన్ని సవాల్గా తీసుకొని రక్షణ కల్పించింది. రక్షణ ఇవ్వడం ద్వారా వెనుజులాకు మద్దతిచ్చినట్లయింది. ఇక్కడే ట్రంప్ ఈగో హర్ట్ అయింది. ఎలా అయినా బెల్లా-1ను సీజ్ చేయాలని నావికా దళానికి ఆదేశించాడు. చివరకు రష్యా కన్ను గప్పి భారీ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు. అలా అని ఈ కథ ఇక్కడితో ముగిసినట్టు కాదు. అసలు సిసలు పోరు ఇప్పుడే మొదలు కాబోతోంది. ఎందుకంటే అమెరికా చర్యని పుతిన్ చూస్తూ ఊరుకోరు. ఆల్రెడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు కూడా. అమెరికాను సముద్రపు దొంగగా అభివర్ణించిన మాస్కో ముందుంది మొసళ్ల పండగని వార్ హింట్ ఇచ్చింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించారు. ఏం చేసినా తమకు శిక్ష పడదు అన్న ఆత్మవిశ్వాసంతో అగ్రరాజ్యం ప్రవర్తిస్తోందని మాస్కో ఆరోపించింది. ప్రతీకార చర్యలతో అమెరికాను అడ్డుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ట్విస్ట్ ఏంటంటే అమెరికా నిర్వహించిన ఈ ఆపరేషన్కు బ్రిటన్ కూడా సహకరించింది. సో పుతిన్ టార్గెట్ ఇప్పుడు అమెరికా ఒక్కటే కాదు, యూకే కూడా. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో సూపర్ ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో చమురు లేదని రష్యా ప్రకటించింది. అయితే పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులకు వెపన్స్ చేరవేయడానికి ఈ నౌకను వాడుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
ఏదేమైనా ఒక ఖాళీ తుప్పు పట్టిన ట్యాంకర్ అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ నాటి కల్లోలాన్ని రిపీట్ చేసే రేంజ్ ఉద్రిక్తతలు రేపింది. ఈ వ్యవహారం ఎప్పుడైనా ఇరు దేశాల మధ్య డైరెక్ట్ వార్గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.